నేను ఎక్కడో క్రికెట్ గ్రౌండ్లో జనాల మధ్యలో చూస్తా అనుకున్నాను. ఇక్కడేం చేస్తున్నా? నువ్వు ఎందుకు ఏడుస్తున్నా? ఏంటిది? ఎందుకు కట్టేశారు? నేను ఎవరు కట్టారు? కుదరని చెప్పాను కదా. కడుతున్నారు. అంకుల్ లిలీని మన ఇంటికి తీసుకెళ్ళిపోదాం. అంకుల్ తను ఇక్కడ ఉంచొద్దు. బాబీ బయటికి వెళ్దాం ప్లీజ్. ఏం మాట్లాడుతున్నాడు? సారీ రా, సారీ. రహస్య తెలిసిన అబ్బాయి రా, తెలిసిన అబ్బాయి. లిలీ వాళ్ళ ఫ్రెండ్. నేను చూసుకుంటాను. బయటికి వెళ్తారా? తను ఇలా చూడటం మాకేమైనా ఇష్టమా? ఈ ట్రీట్మెంట్ చాలా ఇంపార్టెంట్ తనకి. అర్థం చేసుకో బాబీ ప్లీజ్. బయటికి తీసుకెళ్ళి జయ. తన విషయంలో ఏం జరిగినా క్రికెటే లైఫ్ అనుకుంది. ఇప్పుడు అది కూడా లేకుండా పోయింది. బైక్తో నువ్వు అక్కడ రెడీ ఉంటావు. వద్దు సార్, ప్లీజ్ సార్, నన్నేం చేయకండి సార్, ప్లీజ్ సార్. భయపడకు. చూడు నేను బాబీని. చూడు వెళ్ళిపోదామా? వెళ్ళిపోదాం మనం. ఇదిగో చాక్లెట్, నీకు నచ్చిన చాక్లెట్ నీకోసమే తీసుకొచ్చాను. ఏం కాలేదు. చాలా మారిపోయాను. ఇంతకు ముందు కంటే బెటర్ అయ్యానా లేదా ఇంకా దరిద్రంగా తయారయ్యానా? ఆ బాబులో మాత్రం లేవు. అవునా? ఫోన్ అయినా చేయొచ్చు కదరా. సిగ్నల్ లేదు అక్కడ. ఇక్కడ చాలా టెన్షన్ పడ్డాం. హాయ్ కా. తర్వాత లిల్లీ, ఏమండి లిల్లీ వచ్చింది. బాగున్నావా? బాగున్నా. హాయ్ అంకుల్. ఎవడరా నువ్వు? తనకి ఏమైనా అయ్యి ఉంటే మళ్ళీ ఇంటి పక్క కూడా రావద్దు నువ్వు. నాన్న చూడండి నాన్న, నేను బానే ఉన్నాను. ఎందుకు అరుస్తున్నారు ఇప్పుడు? బాబీ ఏమనుకోరు బాబీ, ఆయన కోపంలో ఉన్నారు. నువ్వు వెళ్ళిపో ప్లీజ్. తెలిసిన అబ్బాయి కాబట్టి ఊరుకుంటున్నాను నేను. కూడా వెళ్ళింది బాబీయే కదా, మరెవరో కాదు కదా. ఎందుకు అరుస్తున్నారు? ప్లీజ్ ముందు మీరు లోపల పదండి. ఆంటీ కొంచెం బాత్రూమ్ ఆడుకోవచ్చా? 1 hour నుంచి ఆపుకుంటున్నా. వెళ్ళు బాబీ. సారీ. ఆ చేపల పులుసు కొంచెం వేయివే. చాలా ఆంటీ. నా కాళ్ళు బాగా నొప్పులుగా ఉన్నాయిరా. దానికి ఏదో చేయించావంటగా, నాకు కూడా అదే చేయించు. తగ్గిపోతే ఊరికి పోతాను. సరే బాబా. ముందు తిన్నివ్వే, తర్వాత మాట్లాడదు గాని. అప్పుడప్పుడు వస్తా ఉండు, జాగ్రత్త. వెళ్ళొస్తా బాబా. సరే. డాక్టర్ హాయ్. ఇంకొకసారి హాస్పిటల్ దగ్గర కనిపిస్తే కాలు ఎరగొడతా. డాక్టర్ సారీ, మేము చేసిన తప్పే. కానీ ఇప్పుడు తను నార్మల్ అయిన డాక్టర్, నవ్వుతుంది. మీరు ఇంకొక అపాయింట్మెంట్ ఇస్తే మా సౌండ్ థెరపీ గురించి మీకు ప్రెజెంటేషన్ ఇస్తాం. నార్మల్ అయిందా? రేపటి నుంచి నార్మల్ లైఫ్కి వెళ్ళిపోతుంది అనుకుంటున్నావా? బయటికి నవ్వుతుందేమో కానీ ఇన్నర్గా పెయిన్ ఉంది.
ఏదో టెంపరీ డైవర్షన్ నీ వల్ల. బాబీ ఎందుకు వెళ్తున్నావు? ఇక్కడే ఉండొచ్చు కదా. ఏయ్ డాక్టర్, నీకు మళ్ళీ ఎప్పుడైనా పెయిన్ అనిపించినా, ఒంటరిగా అనిపించినా, ఎప్పుడైనా ఏదైనా మిస్ అయిన ఫీలింగ్ వచ్చినా ఇది విను. ఇది నాకు చాలా హెల్ప్ చేసింది. నీ దగ్గర జాగ్రత్తగా ఉంచుకో, సరేనా? ఇదేం వద్దు బాబీ, బాగానే ఉన్నాను కదా, నువ్వుంటే చాలు. వద్దులే, నితీష్ వాళ్ళంతా ఇక్కడే ఉన్నారు, వాళ్ళతో ఉంటా. మళ్ళీ ఎప్పుడు? తెలియదు. బాయ్. బాబీని చూస్తాననుకోలేదు, తిరిగి మళ్ళీ నా లైఫ్లోకి వస్తాడనుకోలేదు. ఇంకేమనిపిస్తుంది? ముందే వచ్చుంటే బాగుండేదేమో. ఇంకా తెలీదు. ఎవరు ఇది కొట్టింది? కొట్టింది ఎవరు? ఫస్ట్ ముందుకు రండి. ఏయ్, ఎన్నిసార్లు అసలు కిచెన్ లో ఉంటే ఒకటే గోలా. సచ్ ఎ నైస్ ఫ్రేమ్ యు బ్రోకెన్ ఆల్ ఆఫ్ యు. మా ఫోన్లే అమ్మా, ఇట్స్ ఓకే. ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా? సెయింట్ జాన్స్ అక్క. థ్యాంక్స్ అక్క. నీకోసమే వస్తున్నా. అదే ఒక చోటుకి వెళ్దాం. ఓకే, కూర్చో. ఓకేనా? ఈ ప్రాజెక్ట్ మాకు ఎంత ఇంపార్టెంటో నీకు తెలుసు కదా. నీకు జరిగింది ఓ 3 ముక్కల్లో నువ్వు చెప్పగలిగితే మాకు చాలా హెల్ప్ అవుతుంది. డెఫినెట్లీ. నేనేం చెప్పాలో చెప్పు, అది చెప్తా. స్క్రిప్ట్ ఇవ్వరా. లిల్లీ, నీ లైన్స్ ఇవి ఒకసారి చూసుకో. లిల్లీ, దాన్ని కొంచెం డ్రామాటిక్గా చెప్పే, సరేనా? నీ పోయిటరీ లాగానా? డియర్ కామ్రేడ్, తిరిగి రానిది మన బాల్యం. సరే సరే, ఆడుకోక ఇంకా. నీకు వచ్చినట్టు చెప్పు. హాయ్, నా పేరు అపర్ణ. నేను 3-4 నెలలుగా చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. దానికోసం మా అమ్మ తన 2 గాజులు అమ్మింది. బాబీ, ఏంటిది? 2 గాజులు అమ్మిందా? ఎవడ్రా అది రాసింది? 2 గాజులు అమ్మడం ఏంట్రా? అంటే ఫీల్ ఉండాలి కదా అని. ఏముంటుంది ఫీల్ బొక్క. బాబీ, నేను ఓన్గా చెప్తా. నువ్వు చెప్పేస్తావా? హా, సరే, పక్కన పడి. ఓకే. యాక్షన్. హాయ్, నా పేరు అపర్ణ దేవి. కెమెరా. నేను కొన్ని రోజులుగా డిప్రెషన్లో ఉన్నాను. సైకాట్రిక్ వార్డ్ మెడికేషన్స్ ఏవి హెల్ప్ చేయలేకపోయాయి. బై గాడ్స్ గ్రేస్ వీళ్ళని నేను కలిశాను. నేచర్కి మించిన మెడిసిన్ ఏముంటుంది? వీళ్ళ సౌండ్ వేవ్ ఫ్రీక్వెన్సీ ట్రీట్మెంట్ చాలా హెల్ప్ అయింది. సో థ్యాంక్ యూ బాబీ, అందరికీ చాలా థ్యాంక్ యూ. ఎస్, సూపర్ వచ్చిందిరా వీడియో. బాగుందా బాబీ? చాలా బాగుంది. నువ్వు హ్యాపీనా? హ్యాపీ ఏంటి,
ఇది లేకే ఎంతో మంది మమ్మల్ని రిజెక్ట్ చేశారు. ఇది మాకు చాలా హెల్ప్ అవుతుంది లిల్లీ. నీకు హెల్ప్ అయితే ఓకే. అవును, నువ్వు ఏదో చెప్తానన్నా. నేనా? చైతన్య 8 o'clock మనం వెళ్ళాలి. సో ప్యాక్ చేసుకొని రెడీగా ఉండు. సరే, నేను రెడీ ఉంటా 8కి. ఓకే. మీరు వెళ్తున్నారా? వెళ్ళాలి, డెమో చూపించాలి కదా. నువ్వు కూడా వెళ్ళాలా? నేనే వెళ్ళాలి, వాళ్ళు తెలివి చూస్తావుగా, 2 గాజులు అమ్ముకొని వస్తారు. అందుకే నేను సడన్గా పిలిచి వీడియో రికార్డ్ చేయాల్సి వచ్చింది. దేనికోసమే పిలిచావా? అయితే సరే, నేను కూడా వస్తా. మళ్ళీ మీ నాన్నతో నన్ను కొట్టిస్తావా ఏంటి? ఇప్పుడే వచ్చావు కదా లిల్లీ, మీ ఫ్యామిలీతో కొంచెం టైం స్పెండ్ చేయి. మళ్ళీ నీ క్రికెట్ ట్రైనింగ్ అవన్నీ స్టార్ట్ చేయాలి. ఇదంతా అనవసరమైన గొడవ ఇప్పుడు. సరేనా? నాతో పని అయిపోయింది కదా బాబీ, నేను వెళ్తా. నేను నీకు ఫోన్లో టచ్లో ఉంటా, సరేనా? జాగ్రత్త. బ్రో, ఎవరో నీ ఫ్రెండ్ వచ్చాడు. ఎవరు? పేరు అడిగితే ఏదో కామ్రేడ్ అంటున్నాడు. అది నా ల్యాప్టాప్ బ్రో. వద్దులరా, ఇప్పుడే ఏంటి రఘు? ఆడ దినేష్. హలో. వీడు మార్టిన్, నా ఫ్రెండ్స్. నా పెళ్ళుంది, అది అయ్యేంత వరకు ఎక్కడికి రాడు. మీరు బయలుదేరండి. వెళ్ళ అయినా ఎన్నిసార్లు చెప్పిందిరా చిన్ని నువ్వు వస్తున్నావు అని. వస్తున్నానంటావు రావు. అరే వద్దామనే అనుకున్నాను రా. లిల్లీ చెప్పేదాకా తెలీదు నువ్వు ఇక్కడ ఉన్నావని. లిల్లీ చెప్పిందా? తనే చెప్పింది, కానీ మళ్ళీ కలిసారా? అలా ఏం లేదురా, అనుకోకుండా కలిసామంతే. తనకి కొద్దిగా బాగాలేదురా, ఇప్పుడు చాలా బెటర్ అనుకో. కానీ నేను చూసినప్పుడు మీరు చూస్తే భయపడేవారు. ఎవరికలా అవ్వకూడదురా. కానీ ఒక్కసారి తిరిగి తను ప్రాక్టీస్ మొదలుపెట్టి క్రికెట్కి వెళ్ళిపోతే అంతా సెట్ అయిపోతురా. ఆ తర్వాత ఎవరి దారి వాళ్ళది. ఎన్నాళ్ళు పట్టిందంట్రా ఇంటికి రావడానికి? రే అన్నయ్య, ఎలా ఉన్నావే? బానే ఉన్నా. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయారా? బాగానే చదువుకుంటున్నావా? లేదా అమ్మని విసిగిస్తా. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లులా లేదురా. ఏదో అలా ఉంటున్నాం అందరం. ప్రాజెక్ట్ ఏదో జరుగుతుందని చెప్పావే, ఎలా ఉంది? బాగానే ఉంది. డబ్బులు సరిపోతున్నాయారా? ఖర్చు పెట్టకు, సేవింగ్ చేసుకో. ఓకే, పెద్దవాళ్ళు అవుతున్నారు కదా. నువ్వు తిరిగి వచ్చేటప్పటికి ఈ ఊరిలా ఉండకపోవచ్చు, నేను ఉండకపోవచ్చు, కానీ నువ్వు పూర్తిగా మారిపోయి ఉంటావు. బాబీ హాయ్. లిల్లీ ఎప్పుడొచ్చా?
నువ్వు తీసుకురాకపోతే నేను రాలేనా? అది కాదు, నువ్వు డైరెక్ట్ రఘుగాడి పెళ్లికి వస్తావు అనుకున్నా. చెప్తే కలిసి వచ్చేవాళ్ళంగా. నువ్వే కదా చెప్పకుండా వచ్చావు. ఒక మాట చెప్తే ఏమైపోతుంది? నువ్వెప్పుడొచ్చావు? చూడనంటీ తీసుకురాకుండా వచ్చేసాడు. నువ్వు రా, వాడు పని చెప్తావు. నువ్వు రా. రా. అమ్మా నాకు షుగర్ తక్కువే. సరే. గుర్తుందా లాస్ట్ టైం వచ్చినప్పుడు వర్షంలో తడిచిపోయాం? ఇక్కడ ఫుల్ వెట్టాయాం. పైనుంచి కూడా వర్షం పడింది. అవునా? అదే ఆ నీకు రోజు బాగానే గుర్తుందే. అవన్నీ పాతవైపోయాయి. ఇప్పుడు పెంకులన్నీ సెట్ చేసేసానులే. పద లోపల కూర్చొని మాట్లాడుకుందాం. హాస్పిటల్ నుంచి నిన్ను తీసుకెళ్లిన తర్వాత ఎన్ని ఫోన్లు, ఎంత కంగారు పడ్డామో తెలుసా? అంతా బాగుంది కాబట్టి సరిపోయింది. 3 ఏళ్ల పాటు ఇంటికి రాలేదు. 2 వారాలు నీతోనే ఉన్నాడు. నువ్వు చెప్తే వింటాడు. వదలకుండా కట్టేసుకో, సరేనా? మీరు నాకే చెప్తున్నారా? అదేంటి? బాబీ ముందులా లేడు. చాలా మారిపోయాడంటే. ఉండాలనిపిస్తే ఉంటాడు. నేను అదే కోరుకుంటున్నాను. ఈ పెళ్లితో రగ్గడిన సగం తగ్గిందిరా బాబా. ఇంకా మళ్ళీ దబ్బకుండా ఉంటాడు ఈడు. అందరికి తీసుకురావచ్చుగా? లేదు, మీరే వెళ్ళి తెచ్చుకోండి. అబ్బో, మాకు కూడా నువ్వు పెళ్లి చేసుగా పోనీ. అంటే ఇప్పుడు ఐస్ క్రీమ్ కోసం నెక్స్ట్ ఎవరిది పెళ్లి మన సర్కిల్లో? బాబీ గాడు ఉన్నాడుగా. పిల్లి మరి నీ పెళ్ళి ఎప్పుడు? అంటే మాకు తెలిసిన వాళ్ళు ఎవరో వస్తున్నారు కెనడా నుంచి నెక్స్ట్ వీక్. ఓహో, పెద్ద పనే అయితే. రే రే బాబీ, మళ్ళీ పెళ్లి పనులు, పందిళ్ళు ఎలా చూడు. బాబు ప్రిపేర్ అవ్వాలిగా. ఎరా బాబీ, మరి అతను వీళ్ళలాగే ఫోన్ బూతులు, ఫోన్లు పగల కొట్టేసి ఆపరా. అది కాదురా, తను కూడా నీకులాగే తిని కోసం ఏడుస్తాడో లేదో కనుక్కో కామ్రేడ్. అరే ఎంత ఏడ్పించాడు. నువ్వు ఆ రోజు దెబ్బలు తింటారా మీరు? అది చెప్తున్నా. కాదురా, నువ్వు ఆ రోజు ముద్దు పెట్టుకున్న తర్వాత బీర్ ఇప్పించిన సంగతి మర్చిపోయావు. అమ్మో, ఈ పంచులు ఎప్పుడు చేస్తాడు రో. నిజం చెప్పు, నా కోసం ఏడ్చావా? ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసావా? అరే చెప్పు, ఏడ్చావా? ఎంత కూల్గా ఉన్నావో తెలుసా ఇప్పుడు? నిన్ను చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది బాబీ. నీ లైఫ్, నీ అంబిషన్, నీకేం కావాలో నీకు తెలుసు. అప్పట్లో ఉన్న కోపం అస్సలు లేదు నీకు. నాకిప్పుడు నువ్వు చాలా నచ్చావు. ఇలానే ఉంటావని ప్రామిస్ చెయ్యి. రా కూర్చో. నువ్వు ట్రైనింగ్ మీద ఫోకస్ చేయి. ఇప్పుడంతా సెట్ అయిపోయింది కదా. మళ్ళీ మ్యాచ్ ఫిట్ అయి నువ్వు నేషనల్స్ కొట్టాలి. నువ్వు కొడతావు. మేమంతా వచ్చి స్టాండ్స్ మీద నిలబడి నీకు చీర్ లీడింగ్ చేస్తాం. బాబీ, నేను క్రికెట్ వదిలేశాను. అది నా పాస్ట్. ఇప్పుడు మరి నీ ఫ్యూచర్ ఏంటి? నా ఫ్యూచరా? నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలనిపిస్తుంది బాబీ. మనం పెళ్లి చేసుకొని హ్యాపీగా కలిసి ఉందాం. వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు కదా ఆ ఏజ్లో. లిల్లీ, సడన్గా ఈ పెళ్ళేంటి? క్రికెట్ వదిలేసి నన్ను చేసుకోవడం ఏంటి?
నీకు నేను ఎప్పటి నుంచి తెలుసు? క్రికెట్ కంటే ముందు నుంచి కాదుగా. ఒకప్పుడు నీకంటే నాకు క్రికెటే ఎక్కువ అనేదాన్ని, గుర్తుందా? లైఫ్లో క్రికెట్ ఒకటే కాదు కదా బాబీ. నాకు నువ్వు ఉంటే చాలు, నేను హ్యాపీగా ఉంటాను. లిల్లీ, నువ్వు నా గురించి దేని వదలక్కర్లేదు. నేను నీకు ఎప్పుడో చెప్పాను, నా గురించి నీ లైఫ్ ఏం మార్చక్కర్లేదు. నేనే నీకు తోడుగా ఉంటా, నీకు సపోర్ట్గా ఉంటా కామ్రేడ్ అని. నాకు నువ్వు నీ గోల్స్ అచీవ్ చేయడం చూడాలనుంది, నువ్వు స్టేడియంలో ఆడటం చూడాలనుంది. అయితే ఏంటి, ఊరికే క్రికెట్ క్రికెట్ గోల్ 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 అని చంపేస్తున్నా. ఇప్పుడు నువ్వు చెప్పు, నేను కావాలా వద్దా? నేను ఇష్టమా లేదా? అలా ఎలా మాట్లాడుతున్నావు? నువ్వు మాట్లాడేదానికి అర్థం ఉందా? నువ్వు పెళ్లి చేసుకొని క్రికెట్ ఆడగలవా? మళ్ళీ నీ ట్రైనింగ్ స్టార్ట్ చేయగలవా? లిల్లీ, లిల్లీ, బాబీ, నేను క్రికెట్ వదిలేస్తాను. అది నా పాస్ట్. ఇప్పుడు ఈ డెమోలని ఎందుకు? నేనే ఉంటాను కదా, నేను మీ టీంలో జాయిన్ అయిపోతాను. బయటికి నవ్వుతుందేమో కానీ ఇన్నర్గా పెయిన్ ఉంది. ఏదో టెంపరీ డైవర్షన్ నీ వల్ల. రుబీనా,